హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సింగపూర్లో ఒక సైట్ సీయింగ్ ప్లేస్కి ఈరోజు వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, సో ఇంకా నేను కూడా ఈసారి నేను ఎప్పుడో వెళ్ళాను, బట్ మా ఆయనతో ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను. ఇది పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి బస్ స్టాప్కి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. దుర్గా మాల్ అన్నాను కదా, అదే మాల్, లైట్ బ్లింక్ అవుతుంది అది. అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి 163 బస్ ఎక్కాలి. సో బస్ కోసం వెయిట్ చేస్తే బస్ వచ్చేసింది. సింగపూర్లో క్యాబ్స్ కన్నా చీప్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సు, మెట్రోస్ ఇవేనే. సో మీకు వీలుంటే ఎవరైనా ఎంఆర్టీ కార్డ్స్ అని ఉంటుంది, ఆ కార్డ్స్ తీసుకోండి. లాస్ట్ వీడియోలో ట్యాప్ చేసాం కదా, అలాగే ట్యాప్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా అక్కడ నుండి సెంకాంగ్కి వెళ్ళాలి, అక్కడ ఎంఆర్టీ ఎక్కాలి. మనకి మెట్రోస్ ఎలాగో అలాగా. అండ్ బస్ ఆపడానికి ఇప్పుడు మా హస్బెండ్ ప్రెస్ చేశారు కదా, అది ప్రెస్ చేస్తే స్టాప్ ఆగుతుంది. ఎవ్రీ స్టాప్లో ఆగుతారు, బట్ ఆ స్టాప్లో జనాలు లేకపోతే ఆపరు. సో అందుకే ప్రెస్ చేస్తాము. ఇది లాస్ట్ టైం మేము జేబీకి వెళ్ళినప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాము కదా, అదే మెట్రో స్టేషన్కి వచ్చాము. మనకి మెట్రో స్టేషన్ కాబట్టి సో మీకు అర్థమయ్యేలాగా నేను మెట్రో స్టేషన్ అంటున్నా. లేకపోతే ఇక్కడ ఎంఆర్టీ అండ్ ఎల్ఆర్టీస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంఆర్టీ, ఇది లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్ఆర్టీ అంటే ఆ దగ్గర ఏరియాలోనే తిరుగుతుంది. ఈ లైన్ వచ్చేసి బ్రౌన్ లైన్, కొత్తగా సింగపూర్లో వేశారు. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో చెప్పలేదు కదా, ఇప్పుడు నేను వెళ్తుంది గార్డెన్స్ ద బేకి. అండ్ ఇప్పుడు కార్డు నేను చూపించాను కదా, ట్యాప్ చేశాను. ఆ కార్డు రీఛార్జ్ చేసుకోవడానికి అక్కడ మిషన్స్ ఉంటాయి. క్యాష్తో రీఛార్జ్ చేసుకోవచ్చు, అండ్ క్రెడిట్ కార్డ్స్ నార్మల్ కార్డ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము కార్డ్స్తో చేసుకుంటున్నాము. ఇలా కార్డు పెట్టగానే అడుగుతాయి. ఇది అడిగిన తర్వాత మనం ఎంత అమౌంట్ అంత అమౌంట్ పెట్టి కార్డు పెట్టుకోవడమే. ఇక్కడ ఆల్మోస్ట్ కార్డ్స్ ఉంటుంది కాబట్టి కార్డ్స్తో మేము చేసాము, క్యాష్తో కూడా అవుతుంది. అది పేమెంట్ డన్ అయ్యే వరకు కార్డ్ అనేది తీయకూడదు, 2 కార్డ్స్. అది ఓకే అని వచ్చిన తర్వాతే మనం అది తీయాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంకొచ్చిన తర్వాత ఇంకా మెట్రో స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాను, అదే ఎంఆర్టీ. ఇంకా అక్కడ నుండి ఒక 20 to ½ an hourలో మనం రీచ్ అవ్వాల్సిన స్టాప్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ పిన్ని వాళ్ళు అదే చూపిస్తున్నారు, ఇవన్నీ క్రాస్ అవుతూ వెళ్ళాలి. అండ్ సింగపూర్ వచ్చి చిన్న సిటీయే, బట్ స్టాప్స్ అనేవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అలాగా సీటు దొరకాల. 13 స్టాప్స్ ఉన్నాయి మేము వెళ్ళాల్సిన ఏరియాకి. సో ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ఏరియాకి కొత్తగా మెట్రో స్టాప్స్ అనేది వేశారు. ఆల్మోస్ట్ మనం అన్నీ చూసేయవచ్చు ఆ ఏరియాలోనే. ఇది మేము 1 day పెట్టుకున్నాము, ఒక ఈవినింగ్. మీరు కూడా అలానే వెళ్ళొచ్చు, బట్ మీకు వీడియో ఇక్కడ డివైడ్ చేసి మీకు చూపిస్తున్నాను. గార్డెన్స్ ద బేకి వచ్చేసాము స్టాప్కి. అండ్ ఇక్కడ కార్డుతో ఎంట్రీ అయ్యేది మీకు చూపించలేదు, కానీ ఎగ్జిట్ అయ్యేది ఇదే. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సేమ్ ఒకలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ దిగిపోయాం, కొత్తగా స్టాప్ కాబట్టి మేము మీకు చూపిస్తున్నా. చూసారు కదా, గార్డెన్స్ బే అని వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ సీయింగ్ ఇవన్నీ చాలా బాగుంది. వాక్ వెల్ డిస్టర్బెన్స్, ఇదే షిప్ బిల్డింగ్ అంటారు కదా, ఇదేనండి. బిల్డింగ్స్ మీద షిప్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఏరియాలో ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ లైన్గా ఇచ్చేసాడు. నేను ఆ డే 3 చూశాను. ఆ 3 అనేది డిఫరెంట్ పార్ట్స్లో పెడుతున్నాను. సూపర్ ట్రీ ఒకటి, అండ్ ఫ్లవర్ డూమ్ ఒకటి, అండ్ క్లౌడ్ ఫారెస్ట్ ఒకటి. క్లౌడ్ ఫారెస్ట్ అండ్ ఫ్లవర్ డూమ్ అనేది 2 ఒకలాగే ఉంటుంది, బట్ అవి 2 సపరేట్గా ఉంటుంది. అది అంతా మనం ఒక 20 minutes, ఒక ½ an hour 1 hourలో చూసేయచ్చు. బట్ అక్కడ చూసారు కదా, వెళ్ళే దారిలో వాకబుల్ డిస్టెన్స్ ఉన్నది. ఇదంతా వాకబుల్. ఎంత బాగుందంటే, మేము వెళ్ళిన డే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా క్లౌడీగా ఉంది, ఫుల్ మంచి గాలి. అండ్ మెయిన్ సిటీ ఇది అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఇలా ఉంది. అండ్ ఇక్కడ మంచి క్లిక్స్ అనేది తీసేసుకున్నాను. అండ్ డూమ్స్ అన్నాను కదా, అదే డూమ్. ఆ డూమ్స్ లోపలికే వెళ్తాము ఇప్పుడు మనం. అండ్ సింగపూర్లో అక్కడ బైసికల్స్ ఉన్నాయి కదా, అలా బైసికల్స్ ఉంటాయి. ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసుకొని ఇంకా బైసికల్స్ అని వాడుకోవచ్చు. ఆ బ్యాక్ సైడే సైకిల్ యాప్ నేమ్ ఇవన్నీ ఉంటాయి. సో అలా కూడా మనం వెళ్ళచ్చు. అండ్ మనం వెళ్ళాల్సిన ఏరియా కూడా ఇంకొచ్చేసింది, ఆ డూమ్స్ అవన్నీ. ఇదంతా ఒక ఏరియా కాబట్టి మనకి 1 dayలో మీరు ఆల్మోస్ట్ చూసేయచ్చు. బట్ నేను మాత్రం మీకు 3 partsగా ఈ వీడియోలో పెడుతున్నాను.
అండ్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది ప్లేస్ లోపల ఇదంతా. ఇప్పుడు ఫస్ట్ మేము ఫ్లవర్ డూమ్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ టికెట్స్ అనేది కాస్ట్ అనేది నాకు ఐడియా లేదు. ఇక్కడ పిన్ని వాళ్ళ ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ట్రిప్, అదే సూపర్ ట్రీ అన్నాను కదా, అదే సూపర్ ట్రీ. అండ్ పిన్ని వాళ్ళ ఆఫీస్లోన ఫ్రీగా ఇలాగ ఇస్తారంట. ఈసారి ఈ డూమ్స్ అనేది ఇచ్చారు. ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా అలాగా మేము వెళ్ళిపోయాం. అదే డూమ్స్ అండ్ సూపర్ ట్రీ ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఒక హాఫ్ డేలో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాండ్స్ ఇవన్నీ ఇప్పుడు ఫ్లవర్ డూమ్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. అండ్ టికెట్స్ స్కాన్ చేశాక వాళ్ళు చెక్ చేశాక ఇంకా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులోపల కూడాను ఏంటి అంటే సీజన్స్ బట్టి మనకి లోపల ఫ్లవర్స్ అనేది ఉంటుంది. నేను వెళ్ళింది డిసెంబర్లో కాబట్టి ఆ సీజన్కి ఏ ఉన్నాయో అవే ఉంటుంది. అండ్ మస్ట్ వెళ్ళి చూడండి, మనకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ డూమ్ లోపల కూడా ఫుల్ ఏసీ ఉంటుంది. వర్షం పడుతున్నా కూడా చాలా అంటే పడుతున్నట్టు ఫీలింగ్ ఏమీ ఉండదు మనకి. అండ్ ఈ డూమ్ అంతా మేము ఒక 20 minutesలో చూసేసాము. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికైతే మంచి ఫ్లవర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ సైడ్ సీయింగ్ అంతా మంచిగా చూసుకున్నాం. మేము వెళ్ళింది క్రిస్మస్ థీమ్లో కాబట్టి సో ఇంకా ఆ టైంకి ఏది సెట్ అవుతుందో ఆ థీమ్ పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ ప్లాన్స్ అవేంటి ఇవన్నిటి కోసం ఉంది. అండ్ చూసారు కదా, అండ్ ఇప్పుడు మన ఐస్తో చూసింది వేరే, ఇలా వీడియోలో చూసింది వేరే కదా. సో ఎవరైనా వెళ్తే మాత్రం దీన్ని కూడా వెళ్ళండి, సజెస్టబుల్. అండ్ ఇంకా పిన్నికి బాబునిచ్చి ఇంకా మేమిద్దరము సైడ్ సీయింగ్ అని వెళ్ళాము. బాబు అప్పటికి బజ్జున్నాడు. ఇంకా పిన్ని కంపల్సరిగా రావాలి, టికెట్కి స్కాన్ చేయాలి కాబట్టి అందులో ఎవరు జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఉండాలి. అండ్ ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయి చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో. మీకు కానీ ఫ్లవర్స్ ఇష్టం ఉంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, లేదు మీకు ఇష్టం లేదు అంటే ఇంకా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా వీడియో మీరు కొంచెం కామెంట్స్ అండ్ లైక్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయాలని. అండ్ వీడియో కూడా ఇక్కడ వరకు చూడండి, చాలా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఏ ఫ్లవర్ ఆ ఫ్లవర్ డీటెయిల్స్ కూడా పెట్టారు వాళ్ళు అక్కడ, మంచిగా చదువుకొని చూసుకోవచ్చు. మీకు డీటెయిల్గా అది చదువుకొని చూడాలి అనుకుంటే మాత్రం ఒక 1 day అయినా మీకు సరిపోదు. లేదు నార్మల్గా ఫ్లవర్స్ ఇవన్నీ చూసి వెళ్ళిపోతాము అనుకుంటే ఒక 20 minutesలో మీకు అయిపోతుంది. ఆ టైంకి థీమ్ బట్టి మీకు ఫ్లవర్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఉంది అంటే అప్పుడు అలానే ఉంటుందని కాదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్కి సరిపోయే ఫ్లవర్స్ అందులో పెడతారు. వింటర్ అయితే వింటర్కి సరిపోయేవి అలాగా. బట్ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఫుల్ బిగ్ రోజెస్ ఇవన్నీ ఉండేవి. అండ్ ఇప్పుడు ఇలా చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అప్పటికి ఇంకా ఫ్లవర్స్ అనేవి మారుస్తున్నారు, వేరే ప్లాన్స్ కూడా పెట్టారు. సో అలా వెళ్ళి వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ఏం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అండ్ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి, లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. లోపల ఫ్లవర్ స్మెల్స్ అయితే సూపర్ ఉందండి, సూపర్. అది లాస్ట్ టైం అయితే ఫంక్షన్ హాల్గా ఉండేది, బట్ ఇప్పుడు ఒక ఇదిగా చేసేసారు. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసి ఇది చేశారు. అండ్ ఇక్కడ లండన్ అవన్నీ ఉన్నాయి చూసారా, యూఎస్బి అన్నీ ఇంకా అలాగా పెట్టి చేశారు. చాలా అంటే చాలా మంది. ఆ ట్రైన్ కూడా మెల్లిగా మూవ్ అవుతుంది. ఇంకా నా పిక్స్ ఇవన్నీ లాస్ట్లో యాడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదైతే అవసరం ఉంది. అక్కడ అందరూ వెయిట్ చేసి మరీ పిక్స్ తీసుకున్నారు. ఇంకా అలా పిక్స్ మేము కూడా తీసేసుకున్నాము. ఇది లండన్ బ్రిడ్జ్ కూడా చూసారు, ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ కూడా కదులుతున్నాయి. అండ్ అక్కడ కూడా ఫ్లవర్స్ అన్నీ ఇంకా చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. బట్ అంతా పెడితే ఒక 1 hour పట్టేస్తుంది వీడియో. మీకోసం అని చెప్పి ఇంకా కొన్ని వీడియోసే పెట్టాను తీసిన దాంట్లోన. అండ్ ఇందాక ఫ్రంట్ సైడ్ చూసాం కదా, ఇది బ్యాక్ సైడ్ కూడా ట్రైన్ కూడా చూసారు. ఎంత మెల్లిగా, ఎంత చిన్నప్పుడు నాకు ఆ ట్రైన్ ఉండేది. ఒక గొట్టం నుండి పొగొస్తూ ఉంటుంది. ఈ ట్రైన్స్ నాకు చిన్నప్పుడు ఉంది. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా ఉంటే కామెంట్ చేయండి.
చెప్పానా లండన్ బ్రిడ్జ్ మీద కూడా ట్రైన్ వెళ్తుంది, చూసారు కదా ఎంత చిన్ని ట్రైన్ ఎంత బాగుందో. ఇంకా అక్కడైతే స్పేస్ లేదు, అందరు నించొని చూస్తున్నారు. ఇంకా మనం కూడా జూమ్ చేసేసి ఇంకా మీకు చూపించేస్తున్నాను లండన్ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఎలా వెళ్తుందో. ఇంకా అక్కడ అన్ని కంట్రీస్ థీమ్స్ అనేవి పెట్టారు, కొన్ని పెట్టారు కొన్ని పెట్టలేదు. బట్ క్రిస్మస్ థీమ్ కాబట్టి ఇంకా లండన్వి యుఎస్వి అలాగా పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మలేషియావి పెట్టారు ఆ రెండు. మలేషియన్ చెప్పాను కదా రోజెస్ అని, వైట్ రోజ్, రెడ్ రోజ్, పింక్ రోజ్ ఇలాగా అవి కూడా కొన్ని ఉన్నాయి ఇందులోన. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా ఫుల్గా ఉండేవి, బట్ ఇప్పటికైతే కొన్నే ఉన్నాయి. అండ్ ఇలా థీమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. క్రిస్మస్ థీమ్స్లో ఉన్నప్పుడు ఇలాగ ఒక చిన్న బాక్స్లా పెట్టి అలాగా హౌస్లా పెట్టి అందులోపల కూడా కొన్ని ఆర్టికల్స్ కొన్ని ఫొటోస్ ఇవన్నీ పెట్టారు. క్రిస్మస్ థీమ్ కాబట్టి ఇలాగ క్రిస్మస్ దాంట్లో ఏముంటాయో అవన్నీ పెట్టారు ఇందులోన. చూసారు కదా ఇక్కడ రాశారు క్రిస్మస్ ట్రీ షో అని. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ రోజెస్ చెప్పాను కదా, కొన్ని రోజెస్ ఇందులో ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్ అయితే ఎంత వింతగా ఉందో ఎంత బాగుందో మీకు చూపిద్దామని తీసాను. అండ్ మీరు చూడొచ్చు. అండ్ నాకు కూడా మెమరబుల్గా వీడియో ఉంటుంది కాబట్టి ఇంకా అప్లోడ్ చేశాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎండ్ వరకు చూడండి, నా పిక్స్ కూడా చూడండి లాస్ట్లోన. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి.